సాంస్కృతిక ప్రదర్శనలు శ్రామిక ఉత్సవం ప్రారంభించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ, ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ, హరిహర వీరమల్లు లేకపోతే అఖండ ఇలాంటి సనాతనం మేమే అన్న దాంతో ఊగిపోతున్న సమయంలో ప్రకాష్ రాజ్ చాలా గట్టిగా ఈ మతతత్వ భావజాలాన్ని ఎదుర్కోవాలి, ఇట్లాంటి వాటిని ఏమాత్రం అనుమతించకూడదు అనే ధైర్యంగా ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా నేను ఈ భావాల నుంచి వెనక్కిపోయే అవకాశం లేదు, నేను ఎప్పుడూ ఉద్యమాలు, కార్మిక సంఘాలు, సిఐటి వీటితో ముడిపడి ఉన్నానని ఒక మాట చెప్తూనే ఆర్ఎస్ఎస్ అన్నది ఇప్పుడు మొత్తాన్ని నడిపిస్తుంది. మోదీ, బీజేపీ కాదు, వాళ్ళ మూలాలు అక్కడ ఉన్నాయి. ఇందులో పైకి మనకు కమలం కనిపిస్తుంది కానీ దాని కింద ఆర్ఎస్ఎస్ ఉంటుంది. దాని మీద పోరాడకపోతే ఇంక ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అనే మాట, అది చాలా అవసరం. దానికోసం నేను నిలబడతాను. ప్రాణం పోతుందని ఎవరికి వాళ్ళు వెనకడుగు వేయటం కాదు, నమ్మిన దానికోసం ప్రజల కోసం పోరాడాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నం, పోరాటం సిఐటి లాంటి సంస్థలు చేస్తాయి అని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఇంకొకటి ప్రైవేటీకరణ, కార్పొరేటైజేషన్ ఇట్లాంటి వాటికి స్వయంగా తన ఇండిగో విమానంలో తను ప్రయాణించినప్పుడు వచ్చిన అనుభవాలు, ఎంత భారీగా ఖర్చు అయింది, అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చేవి, ఇవన్నీ కూడా చెప్తూ అన్నీ ప్రైవేటు కార్పొరేట్ అంటుంటే ఏమవుతుంది అని. ఇప్పుడు ఆస్తులు అమ్మడము, సంస్థలు అమ్మడం కాదు, అసలు ప్రభుత్వాలే అమ్ముడైపోయినాయి కార్పొరేట్లకు, వాళ్ళ ప్రయోజనాల కోసం నడుస్తున్నాయి అని ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. విశాఖ ఉక్కు అమ్మకం లాంటి విషయాలు కానీ, భూములు కాచోగ్గా కట్టబెట్టడం కానీ, వీటన్నిటి మీద ప్రకాష్ రాజ్ చాలా రాజకీయ స్పష్టతతో చాలా గట్టిగా నిలబడతాననేటటువంటి ధైర్యంగా మాట్లాడడం అందరినీ బాగా ఆకర్షించింది. ఇంకా ఇతర విషయాల మీద కూడా ఆయన మాట్లాడారు. సినిమా రంగంలో చల్లగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే అది మనిషిగా బాధ్యత, రాజ్యాంగపరంగా మనం వెళ్ళాలి తప్ప ఇంకో విధంగా కాదు. ప్రజలను మాయ చేయడానికి, భ్రమ పెట్టేందుకు చాలా చేస్తుంటారు కానీ అవన్నీ కూడా దారి తప్పించే విషయాలే. వీటి మీద గట్టిగా నిలబడాలని. నిజంగా ఇప్పుడు మోదీకి లేకపోతే బీజేపీకి ఇంకా తిరుగులేదు కదా, అందరం చేతులు ఎత్తేయటమే అని, లేకపోతే దానివల్ల తాము కూడా ప్రయోజనం పొందుదామని చాలామంది సినిమా వాళ్ళు, హీరోలు, దర్శకులు వీళ్ళంతా భావిస్తున్న సమయంలో చాలా అగ్రశ్రేణిలో ఉండి మంచి అవకాశాలు ఉండి కూడా ప్రకాష్ రాజ్ నేను గట్టిగా నిలబడతాను, నేను వెనక్కిపోయే అవకాశం లేదు, నేను ఇలాంటి వాటితో వీధి నాటకాలు ఇవన్నీ కూడా వేసేవాడిని అని చెప్తున్నారు. వీధి నాటకాల్లో తను అప్పుడు వేసిన తోటి గుర్తు చేసుకుంటూ ఏ విధంగా పేదలను దోచుకుంటారు, వాళ్ళకు వచ్చినటువంటి జాడ్యాలు, సమస్యలన్నింటికి ఎలా పైన వాళ్ళు కారణమవుతారనేది కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా శివాజీ ఈ మధ్య చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆయన చెప్పారు. వాటి మీద నేను ఇంకొక చోట మనం మాట్లాడదాం. కానీ ఇది మటుకు చాలా అరుదైన ఉదాహరణ. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలతో బయలుదేరిన సినిమా హీరోలు, లేకపోతే ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ లౌకిక తత్వము లేకపోతే ఇట్లాంటివి మంచిది కాదని చెప్తున్న సందర్భాలు చాలా చాలా తక్కువ. కొన్నిసార్లు ఇంకా హీరోయిన్లైనా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. సాయి పల్లవి లాంటి వాళ్ళు, దీపికా పడుకునే లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారేమో. కానీ బాలీవుడ్లో ఒకరిద్దరు అప్పుడప్పుడు, షారూఖ్ ఖాన్ ఒకసారి, అమితాబ్ బచ్చన్ ఎప్పుడన్నా, అది కూడా అరుదుగా. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళ మీద దాడులే చేస్తుంటారు కదా. ప్రకాష్ రాజ్ మీద కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ మాట కూడా ఆయన చెప్పారు. ఈ దాడులు చేస్తే మటుకు వీటికి నేనేం భయపడే ప్రసక్తి లేదు అని కూడా. కాబట్టి మనుషులు నమ్మిన దానికోసం గట్టిగా నిలబడ్డం, అందులో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం, తర్వాత ప్రజల ప్రయోజనాలు, ప్రజల సంపదలు కొల్లగొట్టబడుతున్న వేళ ఓ ప్రముఖ నటుడు చైతన్యంతో రావటం మటుకు అభినందనీయం అవుతుంది. కర్ణాటకలో కూడా గౌరీ లంకేష్ హత్య అప్పుడు ప్రకాష్ రాజ్ ఇలాగే దృఢంగా మాట్లాడడం, వ్యతిరేకించడం కూడా మనం చూసి ఉంటాము. నిస్సందేహంగా భారత రాజకీయాల్లో, సాంస్కృతిక రంగంలో ఇప్పుడు ఒక సమాంతర స్వరంగా ప్రకాష్ రాజ్ రావటం మటుకు మనం ఆహ్వానించవచ్చు. తమిళనాడులో కమల్ హాసన్ కూడా లౌకిక
విధానంతో ఉన్నారు. అయితే డిఎంకేతో కలిసి ఆయన పార్టీ వెళుతూ ఉంది. ఇలాంటి వాళ్ళు కొంత అరుదైన ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు. అన్ని రంగాలు అమ్ముడుపోయాయి. మీడియా అమ్ముడుపోయింది, సినిమా అమ్ముడుపోయింది, ప్రభుత్వాలే అమ్ముడుపోయాయి. ఇది ప్రకాష్ కరత్ మాట.